ఇంకేంటి మరి అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్, దసరా, దివాళీ అని ఖతర్నాక్ సేల్స్ వచ్చినాయి. మరి సేల్స్ లో ఉండడానికి ఒక మంచి ల్యాప్టాప్ సెలెక్ట్ చేసుకున్నావా? అయినా 2024లో ల్యాప్టాప్ సెలెక్ట్ చేసుకోవడం మామూలు కన్ఫ్యూజన్ కాదు భయ్య, ఎందుకంటే చాలా వైట్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. అయినా నీ కోసం ఈ సేల్స్ లో మంచి బడ్జెట్ లో దొరికే సాలిడ్ స్పెక్స్ ఉన్న ల్యాప్టాప్ చెప్తా. చలో వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ జనరల్ గా యూస్ చేయడానికి ల్యాప్టాప్ చెప్తా, తర్వాత ప్రొఫెషనల్, తర్వాత గేమింగ్. ఫస్ట్ ల్యాప్టాప్ ఏసర్ ఆస్పైర్ 3. నార్మల్ గా దీని ప్రైస్ 37,000, కానీ మనకి సేల్స్ లో ఇది 23,000 కి వస్తుంది. ఇందులో ఇంటెల్ i3 ప్రాసెసర్ ఉంది అండ్ ఇది 12th జనరేషన్ యూ సిరీస్ ప్రాసెసర్ విత్ 8GB ర్యామ్ అండ్ 512GB SSD. దీంట్లో మనకి 14 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉంది అండ్ జీపీయూ వచ్చేసి ఇంటెల్ యూహెచ్డి జీపీయూ. జనరల్ యూసేజ్ కి, స్టూడెంట్స్ కి, మూవీస్ చూడడానికి ఇది బెస్ట్. అండ్ యూ సిరీస్ ల్యాప్టాప్ కాబట్టి ఆల్మోస్ట్ 6 hours బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది, కానీ కీబోర్డ్ బ్యాటరీ లేదు ఇందులో. నెక్స్ట్ ల్యాప్టాప్ డెల్ ఇన్స్పిరాన్ 15. నార్మల్ గా దీని ప్రైస్ 50,000, కానీ మనకి సేల్స్ లో ఇది 38,000 కి వస్తుంది. ఇందులో ఇంటెల్ i5 ప్రాసెసర్ ఉంది అండ్ ఇది 12th జనరేషన్ యూ సిరీస్ ప్రాసెసర్ విత్ 16GB ర్యామ్ అండ్ 512GB SSD. దీంట్లో 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉంది అండ్ ఇందులో కూడా జీపీయూ ఇంటిగ్రేటెడ్. నెక్స్ట్ మనం ప్రొఫెషనల్ ల్యాప్టాప్స్ లోకి ఎంటర్ అవగానే ఈ సేల్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ అంటే యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ M2. నార్మల్ గా దీని ప్రైస్ ఓవర్ 1 lakh ఉంటుంది, కానీ మనకి సేల్స్ లో ఇది 70,000 కి వస్తుంది. ఐఫోన్స్ కోసం పెట్టే మనీ ఎక్కువేమో, కానీ ఈసారి ఈ ల్యాప్టాప్ కోసం పెట్టే మనీ మాత్రం వర్త్ ఇట్. అండ్ యాపిల్ ఎకో సిస్టమ్ ఫీచర్స్ గురించి నేను సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సో మీరు ప్రొఫెషనల్ ల్యాప్టాప్ కొనాలనుకుంటే ఈ ల్యాప్టాప్ ని ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. ప్రొఫెషనల్ ల్యాప్టాప్స్ లో నెక్స్ట్ మనకి ఏసర్ స్విఫ్ట్ గో 14 ఉంది. నార్మల్ గా దీని ప్రైస్ 93,000, కానీ మనకి సేల్స్ లో 61,000 కి వస్తుంది. ఇది ఒక టచ్ స్క్రీన్ ల్యాప్టాప్. ఇందులో ఇంటెల్ అల్ట్రా 5 హెచ్ సిరీస్ ప్రాసెసర్ ఉంది విత్ 16GB LPDDR5 అండ్ స్టోరేజ్ ఏమో 512GB SSD. ఇది 14 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే విత్ 400 nits బ్రైట్నెస్ అండ్ 100% sRGB. ఇందులో ఇంటెల్ ఆర్క్ జీపీయూ ఉంది. దీంట్లో మనకి మెటల్ బాడీ, QHD కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, బ్యాక్లిట్ కీబోర్డ్, MS ఆఫీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ల్యాప్టాప్ Asus VivoBook S15 OLED. నార్మల్ గా దీని ప్రైస్ అరౌండ్ 80,000 ఉంది, కానీ మనకి సేల్స్ లో అరౌండ్ 70,000 కే వస్తుంది. ఇందులో ఇంటెల్ i7 ప్రాసెసర్ ఉంది అండ్ ఇది 12th జనరేషన్ హెచ్ సిరీస్ ప్రాసెసర్ విత్ 16GB ర్యామ్ అండ్ 512GB SSD. దీంట్లో 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉంది అండ్ ఇది OLED స్క్రీన్. OLED లో నార్మల్ వాట్ తో కంపేర్ చేస్తే కలర్స్ అండ్ కాంట్రాస్ట్ హైలైట్ ఉంటాయి, సో ఇలా మూవీస్ చూసే ఎక్స్పీరియన్స్ కి రాకుంటది. ఇందులో ఐరిస్ ఎక్స్ జీపీయూ ఉంది, మెటల్ బాడీ, MS ఆఫీస్, బ్యాక్లిట్ కీబోర్డ్ తో పాటు ప్రైవసీ షటర్ కెమెరా కూడా వస్తుంది. ఒకవేళ మీరు HP ల్యాప్టాప్స్ కోసం చూస్తున్నారంటే HP Pavilion Plus కన్సిడర్ చేయండి. ఇది ఇంటెల్ ఈవో సర్టిఫైడ్ ల్యాప్టాప్ అండ్ నార్మల్ గా దీని ప్రైస్ రేంజ్ ఓవర్ 85,000, కానీ మనకి సేల్స్ లో 75,000 కే వస్తుంది. ఇందులో ఇంటెల్ అల్ట్రా 5 హెచ్ సిరీస్ ప్రాసెసర్ ఉంది అండ్ అల్ట్రా 5 అంటే 13th జనరేషన్ కంటే కొంచెం బెటర్ ప్రాసెసర్స్ అండ్ దీంట్లో ర్యామ్ ఏమో 16GB అండ్ SSD ఏమో 512GB. ఇందులో హైలైట్ ఏంటంటే ర్యామ్ స్పీడ్ 6400 MHz అండ్ స్టోరేజ్ మనం 2TB దాకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. డిస్ప్లే గురించి మాట్లాడితే ఇది ఒక 14 ఇంచెస్ 2.5K IPS యాంటీ గ్లేర్ డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ ఇందులో ఇంటెల్ ఆర్క్ జీపీయూ అండ్ MS ఆఫీస్ వస్తున్నాయి. అండ్ నౌ గేమింగ్ ల్యాప్టాప్స్. ఇందులో ఫస్ట్ ఏసర్ ఆస్పైర్ 5 గేమింగ్. నార్మల్ గా దీని ప్రైస్ 60,000, కానీ సేల్స్ లో మనకి అరౌండ్ 49,000 కే వస్తుంది. ఇందులో ఇంటెల్ i5 ప్రాసెసర్ ఉంది అండ్ ఇది 13th జనరేషన్ హెచ్ సిరీస్ ప్రాసెసర్ విత్ 16GB ర్యామ్ అండ్ 512GB SSD. ఇందులో డిస్ప్లే ఏమో 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే అండ్ జీపీయూ ఏమో 4GB NVIDIA డెడికేటెడ్ జీపీయూ. ఇంకొంచెం బెటర్ వర్జన్ వెళ్తే ఏసర్ నిట్రో 5 గేమింగ్ ల్యాప్టాప్ ఉంది. నార్మల్ గా దీని ప్రైస్ అరౌండ్ 77,000, కానీ మనకి సేల్స్ లో 70,000 కే వస్తుంది. ఇందులో i5 ఇంటెల్ ప్రాసెసర్ ఉంది అండ్ ఇది 13th జనరేషన్ హెచ్ సిరీస్ ప్రాసెసర్ విత్ 16GB DDR5 ర్యామ్ అండ్ 512GB Gen 4 SSD అండ్ 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ఐపీఎస్ యాంటీగ్లేర్ డిస్ప్లే ఉంది విత్ 144Hz రిఫ్రెష్ రేట్ అండ్ ఇందులో NVIDIA RTX 4050 GPU ఉంది విత్ 6GB DDR6 అండ్ 75W TGP. నెక్స్ట్ మనకి లెనోవో ఎల్ఓక్యూ గేమింగ్ ల్యాప్టాప్ ఉంది. నార్మల్ గా దీని ప్రైస్ 85,000, కానీ మనకి సేల్స్ లో 72,000 కే వస్తుంది. ఇందులో ఇంటెల్ i5 ప్రాసెసర్ వస్తుంది అండ్ ఇది 13GB HX ప్రాసెసర్ అండ్ ఈ ల్యాప్టాప్ లో 16GB ర్యామ్ అండ్ 512GB SSD వస్తున్నాయి. డిస్ప్లే గురించి మాట్లాడితే ఇందులో 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ IPS యాంటీగ్లేర్ డిస్ప్లే విత్ 144Hz రిఫ్రెష్ రేట్ అండ్ జీపీయూ వచ్చేసి RTX 4050 6GB GPU విత్ 105W TGP. ఇవన్నీ ఓకే బ్రదర్, స్పెసిఫికేషన్స్ ఏందో చెప్పు, నేనే నాకు సెట్ అయ్యే ల్యాప్టాప్ తీసుకుంటా అంటావా? ఆల్రెడీ ఆ వీడియో కూడా చేసిన, చూసి సెలెక్ట్ చేసుకో. అండ్ నువ్వు ఏ ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నావు కింద కామెంట్ చేయడం మర్చిపోకు. కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.